హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్షల్ వ్లాగ్స్. లాస్ట్ వీక్ అయితే ఒక 15 డేస్ బ్యాక్ నేను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేశానండి. యాక్చువల్లీ ఆ లడ్డు అయితే చాలా బాగున్నది అండ్ టేస్ట్ కూడా చాలా నచ్చింది మా పిల్లలకి. అది 15 డేస్ కూడా రాలేదండి మా ఇంట్లో. చాలా బాగుందని బాగా పిల్లలు అయితే తిన్నారు. సో ఇప్పుడైతే నేను మిక్స్డ్ లడ్డు అని చేస్తున్నానండి. యాక్చువల్లీ ఇది పీనట్స్, కొన్ని పప్పులు, డ్రై కోకోనట్ అండ్ నల్ల నువ్వులు వస్తాయి కదండి, అందులో చేస్తున్నాను. కొద్దిగా బెల్లం వేసుకొని, దీన్ని మా బెంగళూరులో అయితే సలిబిండి అని పిలుస్తాము. సో అన్నీ పౌడర్స్ చేసుకోవాలని లో ఫ్లేమ్లో అన్నీ వేయించుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ నువ్వుల్లో చేస్తే కనుక మనకి మంచి న్యూట్రియంట్స్ ఉంటుందండి. మెయిన్గా పిల్లలకి బోన్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతుంది. డ్రై కోకోనట్ వేసుకుంటున్నాను. సో ప్రోటీన్ ఉండేటివి ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ ఉంటుందండి ఇందులో అయితే, లైక్ ఐరన్, మినరల్స్, విటమిన్, కాల్షియం. సో నేనైతే పిల్లలకి ఎప్పుడైనా కానీ ఇలాంటివి చేస్తూనే ఉంటాను. ఇది ఇప్పుడు మొన్న లడ్డు చేశాను కదండి, అది అయిపోయింది అనేసి ఇప్పుడు డిఫరెంట్ లడ్డూస్ అయితే ఇలా ట్రై చేస్తూ ఉంటాను నేను. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డైలీ 1 టైం ఇలాంటివి స్నాక్స్ లాగా కూడా మనము స్కూల్కి అయితే పంపించండి. బెల్లం అయితే ఇలా సాఫ్ట్గా అంతా స్మాష్ చేసుకున్నాను నేను. గ్రైండ్ చేసేటప్పుడు అంతా కొద్దిగా కూల్ అయ్యాక అన్ని పప్పులు, పీనట్స్, డ్రై కోకోనట్ అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చల్లారాక అయితే మనం గ్రైండ్ పట్టేసుకోవాలి. ఇంకా మనం కావాలి అన్నప్పుడు అప్పుడప్పటికే లైక్ కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది మిక్స్ చేసుకొని చిన్న చిన్న లడ్డూస్ అయితే చేసుకోవచ్చండి. మీకు ఈ లడ్డు వద్దంటే కింద లైక్ డ్రై పౌడర్ అలా కూడాను మనము తినచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఆ నువ్వులు స్మెల్, బెల్లంతో చేస్తాం కదా, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మెయిన్గా పిల్లలకి ఇలాంటివన్నీ ట్రై చేసి ఇవ్వండి. ఇప్పుడైతే ఈ జనరేషన్లో ఎక్కువ జంక్ ఫుడ్స్కి పిల్లలు ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. అసలు ఇలాంటి ఫుడ్ అంతా మనం చేస్తేనే కదా వాళ్ళు కూడా తినడానికి చాలా బాగుంటుంది. సో మనం కొద్దిగా పేషెన్స్తో ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మెయిన్గా మా ఆయన ప్రతి ఒక్కటి సజెషన్ చేస్తూ ఉంటారండి, పిల్లలకి హెల్తీ ఫుడ్ ఎలాంటివి చేయాలి ఏంది అనేది. నాకైతే ఇంతకుముందు ఇలాంటివన్నీ అసలు చేసేదాన్నే కాదు. ఇంకా మా సిస్టర్స్ ఉండేవాళ్ళండి. సో వాళ్ళని అడిగితే వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు. ఇంకా నాకు తెలిసి అండి, ప్రతి ఒక్కరికి సిస్టర్స్ అనేవాళ్ళు ఉంటే ఇంకా మనం వంట చేసేకి అసలు చాలా దూరంగా ఉంటాం. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితేనే కదా ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకొని చేస్తారు. సేమ్ అలాగేనండి నేను కూడా ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక ప్రతి ఒక్క వంటలు అయితే నేర్చుకున్నాను. ఇంకా పిల్లలు అయ్యాక అయితే పిల్లలకి ఏది ప్రోటీన్, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి నేర్చుకొని మరి నేను పిల్లలకైతే చేస్తూ ఉంటాను. చూడండి, ఈ పౌడర్ అయితే ఇలా చేసుకోవాలి. ఇంకా లడ్డూస్ అయితే మీకు కావాలంటే నెయ్యి వేసుకొని చెప్పాను కదండి, నెయ్యి వేసుకొని చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇది 1 మంత్ లేదంటే అట్లీస్ట్ ఒక 20 డేస్ అయినా వస్తుందండి. చూడండి, నెయ్యి వేసుకొని నేను ఇలా లడ్డూలు అయితే చేసుకున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.